హాయ్ అండి అందరికీ ఈరోజైతే శివరాత్రి అనమాట. నేను ఇక్కడ రెడీ అయిపోతున్నాను గుడికి వెళ్దామని చెప్పేసి. ఇంకా గుడికి వెళ్ళాం, ప్రతి ఇయర్ అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ ఈ గుళ్ళో అయితే మనకి శివలింగాన్ని బయట పెట్టింటారు, అక్కడ మనం అభిషేకం చేయొచ్చు అనమాట పాలతో. ఇంకా కొంచెం క్యూ అయితే ఉంటుందన్నమాట, కాకపోతే తొందరగానే అయిపోతుంది. మనం టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ అభిషేకం చేయడానికి. సో అభిషేకం చేసేసి ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళేసి ఇంకా స్వామిని అయితే మొక్కున్నామండి. కానీ గుడి లోపల అయితే చాలా మంది ఉన్నారనమాట, చాలా రష్ అయితే ఉన్నింది. ఇంకా తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో గుడికి వచ్చేసాం అనమాట. ఇంకో గుడిలో కూడా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా మా ఇంటి దగ్గర, అక్కడికి వచ్చేసి ఇంకా అక్కడ కూడా మొక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఫ్రూట్స్ వేసి కొంచెం పాలేసి ఇట్లా చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే చేసేసాను. తర్వాత ఇంకా పాయసం కూడా చేశాను. ఇంకా స్వీట్ తొందరగా అయ్యేది ఇది ఒకటే కదా. ఇంకా అలాగే పప్పు చేసేసాను అనమాట మధ్యాహ్నం లంచ్లోకి. హాయ్ అండి అందరికీ ఈరోజైతే శివరాత్రి అనమాట. నేను ఇక్కడ రెడీ అయిపోతున్నాను గుడికి వెళ్దామని చెప్పేసి. ఇంకా గుడికి వెళ్ళాం, ప్రతి ఇయర్ అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ ఈ గుళ్ళో అయితే మనకి శివలింగాన్ని బయట పెట్టింటారు, అక్కడ మనం అభిషేకం చేయొచ్చు అనమాట పాలతో. ఇంకా కొంచెం క్యూ అయితే ఉంటుందన్నమాట, కాకపోతే తొందరగానే అయిపోతుంది. మనం టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ అభిషేకం చేయడానికి. సో అభిషేకం చేసేసి ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళేసి ఇంకా స్వామిని అయితే మొక్కున్నామండి. కానీ గుడి లోపల అయితే చాలా మంది ఉన్నారనమాట, చాలా రష్ అయితే ఉన్నింది. ఇంకా తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఇంకో గుడికి వచ్చేసాం అనమాట. ఇంకో గుడిలో కూడా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా మా ఇంటి దగ్గర, అక్కడికి వచ్చేసి ఇంకా అక్కడ కూడా మొక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా తర్వాత ఇంకా ఫ్రూట్స్ వేసి కొంచెం పాలేసి ఇట్లా చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే చేసేసాను. తర్వాత ఇంకా పాయసం కూడా చేశాను. ఇంకా స్వీట్ తొందరగా అయ్యేది ఇది ఒకటే కదా. ఇంకా అలాగే పప్పు చేసేసాను అనమాట మధ్యాహ్నం లంచ్లోకి.